తెలుసా, ఒక విషయం నేను చెప్పలేదు. గత 2-3 డేస్ బట్టి టెడ్డీకి ఫుల్ ఫీవర్ అనమాట. సండే వ్యాక్సిన్ వేసుకుంది. ఆ రోజు నైట్ నుంచి ఫుల్ ఫీవర్, బెడ్కి అతుక్కుపోయి ఉంది టెడ్డీగాడు. సో హెల్త్ బాగాలేదు. మెడిసిన్ వేశారు, అయినా తగ్గలేదు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు, వేశారు. కానీ ఫేస్లో ఇంకా అది తెలుస్తుంది. షీఈ్ నాట్ వెల్ స్టిల్. ఇంకా తను కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, చాలా డల్గా అట్లా ఉంది. మా ఏరియాలో అందరూ ముస్లిమ్స్ ఉంటారు, నేను ఒక్కదాన్నే హిందూ అన్నమాట. బట్ అందరం కలిసే ఉంటాం. ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇది అవుతూ ఉంటుంది. అయితే నేను హైదరాబాద్ వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది. బట్ ఫస్ట్ టైం నిన్న వాళ్ళు నన్ను మ్యారేజ్ అయిపోయింది, డిన్నర్కి ఇన్వైట్ చేశారు. సో అవి నేను పాప వెళ్ళాము. అక్కడ బాయ్స్ గర్ల్స్ సపరేట్ అంటే నేను కొద్దిగా నర్వస్ ఫీల్ అయ్యాను. కానీ మా ఇంటికి కొద్దిగా దూరంలో ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచిగా మాట్లాడి కూర్చోబెట్టుకున్నారు. తర్వాత పిలిచిన ఆంటీ కూడా వచ్చి హగ్ ఇవ్వాలన్న ఇది కూడా నాకు తెలియదు అనమాట అది. అండ్ తర్వాత మా ఇంటి పక్క ఒక బ్రదర్ అవికి తోడున్నాడు, వాళ్ళు పాప. అండ్ తర్వాత ఎదురింటి అక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మంచిగా ఫస్టే నన్ను ఫుడ్కి కూడా ఫస్టే కూర్చోబెట్టేశారు. చాలామంది టేబుల్స్ ఫుల్ అయిపోతే వెనక్కి వెళ్ళిపోతే నన్ను మాత్రం ఒక కూర్చోబెట్టేశారు. ఫుడ్ మంచిగా ఉంది, తిన్నోళ్ళకి తిన్నంత ఆల్ వెరైటీస్ పెట్టారు, బాగుంది. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయిందనమాట. అండ్ తర్వాత మళ్ళా ఎదురింటి అక్క వాళ్ళు కూడా పిలిచి కూర్చోబెట్టుకున్నారు, సరదాగా మాట్లాడారు. నా లైఫ్లో అదొక హ్యాపీ మూమెంట్ నాకు. అలాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ వెళ్ళి ఉండడము అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒక ఫోటో వీడియో కూడా ఏం తీసుకోలేదు నేను, బికాస్ ఐ ఫీల్ షై. అండ్ ఇక తెలిసిందే కదా అవి సంగతి. వెళ్ళిపోదాం ఆ పక్కింటి అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇంక ఈయన కూడా వెళ్ళిపోదాం. నేనేమో ఉందామని, వాళ్ళేమో వెళ్ళిపోదామని. మేము వెళ్ళిందే 10 దాటింది, అంటే అందరూ లేట్గా వెళ్ళారు. ఇంకా తర్వాత వచ్చేసి 11:30 అట్లా అయ్యింది. ఫుల్ చలి కూడా ఉంది. కానీ అట్లాంటి హ్యాపీ మూమెంట్లో ఉండాలని ఉంటుంది కదా. సో మొత్తానికి ఇంకా ఇంటికి వచ్చి పడుకుని ఇప్పుడేమో షూట్కి వెళ్తున్నాం. రేపు ఓటింగ్ కదా. సో అందరూ జాగ్రత్తగా మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసి మంచి ప్రభుత్వాన్ని తీసుకురండి. నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఓటు వేయలేదు. ఏమో మా మమ్మీ అంటుంది ఎప్పుడో ఒకసారి వేసానని, నాకు అంత ఐడియా లేదు. సో విజయవాడ నుంచి ఓటు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యింది. సో మరి రేపైతే నేను కూడా ఓటు వేస్తాను. నాకు అందరూ నచ్చుతారు, వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం లేదని ఏం లేదు. కానీ అలానే అందరికీ ఓటు వేయలేం కదా, ఎవరో ఒక్కరికే వేయాలి కదా. నాకు కేసీఆర్ గారు మాట్లాడేది నచ్చుతుంది. అంటే కొద్దిగా జోక్ లాగా మాట్లాడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడినా జోక్ లాగా, అంటే నవ్విస్తూ మంచిగా మాట్లాడతారు, అది నాకు నచ్చుతుంది. అండ్ నాకు మోడీ గారు అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఒక లెజెండ్ ఆయన. చాలా బాగా
చిన్న అరకొర తప్పులు ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. బట్ చాలా వరకు ఆయన అందరికీ చాలా బాగా ఒక టీచర్ పిల్లలందరినీ పద్ధతిలో పెట్టినట్టు మన దేశాన్ని మొత్తాన్ని ఆయన చాలా బాగా ఒక క్రమశిక్షణలో పెట్టి ఎక్కువ ఏం తప్పులు జరగకుండా చూసుకుంటున్నారు అని నా ఉద్దేశం. ఇక అంటే అసలు తెలుసా, ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 30. ఇప్పుడు నాకు తెలిసింది రాజకీయాల గురించి. ఇప్పటిదాకా నాకు రాజకీయాల గురించి ఏం తెలీదు. కానీ మనకి ఏమంటారంటే ఓటు హక్కు సర్టెన్ ఏజ్ అప్పుడు వస్తుంది అంటే, కానీ ఆ ఏజ్లో అసలు రాజకీయాల గురించి చాలామందికి ఏం తెలియదు కదా. ఇక ఏదో పెద్దోళ్ళు చెప్పిన వాళ్ళకి ఓటు వేయడము అంటే, ఈ కాలం పిల్లలు అయితే చాలా ఫాస్టే ఉన్నారులే, అన్నీ తెలుసుకుంటారు. సో అది మ్యాటర్. చాలా స్టమక్ పెయిన్గా ఉంది, బాగా మెడిసిన్స్ వస్తుందేమో తెలీదు. అయితే కడుపులో ఆల్రెడీ ఒక సైడు ఎగ్ రిలీజ్, ఒక సైడు సిస్ట్ ఉంది అన్నారు. ఇంకో సైడ్ ఎగ్ రిలీజ్కి మెడిసిన్ ఇచ్చారు, అది కూడా సిస్ట్ అయ్యింది అన్నట్టుగా అంటున్నారు. అబ్బా, వాడిని కలిసి వెళ్ళే వాళ్ళం కదరా ఒక్కసారి కనిపించేసేసి.